అందరికీ నమస్కారం అండి. 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని ప్రారంభించారు. ఆ అపురూపమైన సందర్భాన్ని గుర్తు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ డేని మనము ప్రపంచం మొత్తం జరుపుకుంటూ ఉన్నాము. ప్రతిసారి ఒక థీమ్ ఇస్తారు. ఈసారి ఇచ్చిన థీము టుగెదర్ విత్ హెల్త్, టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ హెల్త్ కోసం సైన్స్ తో కలిసి నడవండి అన్నది. ఈసారి ఇచ్చిన ఈ ప్రణాళికలో ముఖ్యమైన 5 సూత్రాలు ఏంటంటే, ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి, అందువల్ల వాళ్ళ హెల్త్ ఎంతో బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ 5-6 లీటర్ల నీళ్ళని తాగి డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజుకి ఒక 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. మన ఆరోగ్యం బాగుండడం కోసము వ్యాయామం, యోగా, ప్రాణాయామం తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం 1 గంట వరకు చేయాలి. ప్రతి ఒక్కరూ జబ్బు వచ్చిన తర్వాత ఆలోచించకుండా ముందుగానే హెల్త్ చెకప్ చేసుకోవాలన్న ఈ 5 సూత్రాలు ఈసారి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. దీనివల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నది దీని ఒక ముఖ్య ఉద్దేశము. ఈ రోజు మేము ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన గవర్నమెంట్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్మించినటువంటి మన అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ కి మొదటి వార్షికోత్సవం రేపు ఏప్రిల్ 8వ తారీఖున. ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ ని ఏప్రిల్ 8వ తేదీ 2025వ తేదీన మన హెల్త్ మినిస్టర్, మన అర్బన్ ఎమ్మెల్యే, ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరి సమక్షంలో దీనిని మనము స్థాపించాము. ఎంతో మంది తల్లులు మా మదర్స్ మిల్క్ బ్యాంకుకు వచ్చి పాలను దానం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 480 నుంచి 500 లీటర్ల వరకు పాలను మేము సేకరించాము. ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మన మదర్స్ మిల్క్ బ్యాంక్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నది. ఇప్పటి వరకు సేకరించిన ఈ పాలలో ఒక 20 లీటర్లు తప్ప మిగిలిన పాలన్నీ కూడా ప్రతి బిడ్డకు ఇవ్వడం జరిగింది. ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ స్థాపించిన తర్వాత మా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎస్ఎన్సియు, ఎన్ఐసియు, అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గర్భవతి అయిన ప్రతి తల్లి, హాస్పిటల్ అడ్మిట్ అయి డెలివరీ అయిన ప్రతి తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, ఎవరు కూడా బాధపడకూడదు. ప్రతి బిడ్డకు పాలు లేకపోయినా మా అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ తరఫున ఇవ్వాలన్నది దీని ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పటి వరకు మేము బరువు తక్కువ ఉన్న పిల్లలు, కవల పిల్లలు, ఐసిడిఎస్ లో ఉన్నటువంటి అనాథ పిల్లలు, తల్లి ఎక్కడో డెలివరీ అయ్యి ఇక్కడ బిడ్డ మా దగ్గర అడ్మిట్ అయింటుంది, ఇలాంటి ప్రతి ఒక్క బిడ్డకు మేము పాలు ఇచ్చాము. ఎంతో మందిని సురక్షితంగా కాపాడగలిగాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక తల్లికి 3 కాన్పులు అబార్షన్ అయ్యి ఒక బిడ్డ పుట్టి చనిపోయింది. ఆమెకు 5వ కాన్పుగా ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డ 900 గ్రాములతో జన్మించింది. ఆ బిడ్డకు మేము ఒక 26 రోజులు 10 లీటర్ల వరకు పాలను దానం చేశాము. బిడ్డ ఇప్పుడు 1.65 కేజీలతో సురక్షితంగా ఇంటికి వెళ్ళింది. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మా దగ్గర చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో మాకు పాలు ఇచ్చిన ప్రతి తల్లికి ఈ సందర్భంగా మేము ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రతి తల్లికి పాదాభివందనం తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నడపడానికి మా వెనక ఉన్నటువంటి మా హెల్త్ మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మా హెచ్డిఎస్ మెంబర్స్, మా సూపరింటెండెంట్ మేడము, అలాగే ప్రిన్సిపాల్ మేడము, వీరందరితో పాటు మాకు ముఖ్యమైన వ్యక్తి మా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము.